ఈ వీడియోలో మీకు నాటుకోడి చికెన్ బిర్యానీ నా స్టైల్లో ఎలా తయారు చేస్తారో చూద్దామా? మరెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నాటుకోడి శుభ్రం చేసుకొని అందులోకి బిర్యానీ మసాలా, ధనియాల పొడి, పసుపు, ఉప్పు అలాగే మిరప్పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ఇలా కానీ చేస్తే బాగా పడుతుందండి ముక్కకి. అలాగే కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అలాగే నేనైతే ఒక 2 కప్పులు బియ్యం తీసుకున్నానండి. బాస్మతి రైసు తీసుకొని 1కి 2 సార్లు బాగా క్లీన్ చేసుకొని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానాయంటే మనకు బాస్మతి రైస్ బాగుంటుందండి. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలాగే ఒక బాండెట్లోకి ఆయిల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి. నేనైతే ఆనియన్స్లోకి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి వేశాను. అప్పుడు మీకు బ్రౌన్ ఆనియన్స్ చాలా తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే బిర్యానీలోకి చాలా బాగుంటుందండి బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటే. అలాగే అందులోకి కొద్దిగా జీడిపప్పు కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నాటుకోడి బిర్యానీ కాదండి, అందుకని నేను కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని అలాగే ఒక స్పూన్ గీ కూడా వేసుకొని వేడెక్కిన తర్వాత ఇలాగా బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలో ఉన్న ఘాటు కూడా ఆయిల్లోకి వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. మామూలు ఆనియన్స్ వేసిన దానికి బ్రౌన్ ఆనియన్స్ వేసిన దానికి చాలా తేడా ఉంటుందండి. మీరు కావాలంటే ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసి ట్రై చేసి చూడండి. అలాగే టమాటా, నేను ఒక టమాటా వేసానండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది. మనకు ఆ టమాటా మొత్తం బాగా కలిసిపోవాలి. ఇప్పుడు అందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. నీళ్ళు అవేం పొయ్యబడలేదు, మనకు బాగా ఉడికిపోతుంది. మరి కొద్దిగా పెరుగు వేసుకొని నేను బాగా కలుపుకొని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకున్నాను. నేనైతే ఒక 3-4 విజిల్స్ పెట్టుకున్నానండి. బాగా ఉడికిపోయింది. మీ నాటుకోడి ముదురుదైతే ఇంకొక 2 విజిల్స్ ఎక్కువ పడుతుంది. నేను చెప్పిన విధంగా నాటుకోడి బిర్యానీ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఏం నీళ్లు వేయకుండానే ఉడికిపోయింది మనకు చికెన్ అనేది. కానీ అందులో కొద్దిగా నీళ్లు ఉన్నాయి కదండి, అవి కూడా ఇంకిపోవాలి. వడగట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని ఒక 2 సార్లు బాగా కలుపుకోవాలండి. ఎక్కువగా కలిపామంటే మనకు బియ్యము ముక్కలైపోతుంది. అలా కాకుండా కలుపుకొని ఇలా చూసారా, చెమ్మ ఏమీ లేదు. ఇప్పుడు మనం నీళ్లు పోసుకోవాలి. నేనైతే 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసుకున్నాను. అలాగా 3.5 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. మనం వేడి నీళ్ళు పోయాలండి. చల్ల నీళ్ళు పోసామంటే మనకు కుకింగ్ ప్రాసెస్ అక్కడితో ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే లేట్ అవుతుంది. కొద్దిగా ఉప్పు చూసుకున్నాను. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది. కొద్దిగా కల్లుప్పు, అలాగే లాస్ట్లో బిర్యానీ మసాలా వేసి ప్లేట్ మూత పెట్టేసి మనం పైన ఏదన్నా ఒక బొరువు పెట్టామంటే మనకు బాగా ఉడుకుతుందండి బిర్యానీ. అలాగే చూసారు కదండి, అడుగు అంటుకోకుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న జీడిపప్పు కూడా వేసి మరొక 10 నిమిషాలు సన్న ఫ్లేమ్ మీద కనిపెట్టామంటే మన నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ విధంగా చేస్తే బిర్యానీ చాలా బాగుంటుందండి. పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీ బిర్యానీ. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.